श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే రేపు మే నెల అంటే వైశాఖ మాసంలో ఉండేటువంటి ఒక మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో విజయం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా సునాయాసంగా నెరవేరేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఇంతకుముందు వ్యాపారాలలో చేసేటువంటి ఒక వ్యాపారాలలో మంచి లాభసాటి కలిగి వస్తుంది. శుభకార్యాలు చేయడము లేదా పాల్గొనడము, విందులు వినోదాలలో పాల్గొనడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి ఈ నెలలో. అంతేకాకుండా భూములు కొనడం కానీ లేదా బంగారం కొనడం కానీ జరుగుతుంది ఈ నెలలో ఈ తులారాశి వారు. ఉద్యోగంలో కానీ మంచి ఉన్నతి లభిస్తుంది. మీరు కోరుకున్న చోటికి బదిలీలు కావడం జరుగుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వారు సంతోషంగా ప్రయత్నం చేసుకోవచ్చు. తొందరలో మీకు స్టాంపింగ్ జరిగి విదేశాలకు వెళ్ళేటువంటి ఒక యోగం కూడా కలుస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అంటే మీ చేసేటువంటి కార్యాలయాల్లో శ్రద్ధతో చేయడం వల్ల అనుకున్న సమయానికంటే ముందుగానే ఆ ప్రాజెక్టు వాళ్ళకు ఒప్పజెప్పడం వల్ల మీకు మంచి పేరు రావడము, ఉన్నతి లభించడము, 10 మంది చేత మెప్పుకోలు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొందరు రాజకీయ వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. వారి చేత కొన్ని పనులు కూడా మీరు నెరవేర్చుకోవడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. ఈయన ఇంటా బయట కూడా సుఖంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు తులారాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే వ్యాపారంలో మీరు కోరుకున్నటువంటి ఒక లాభాలు, ఆశించినటువంటి ఒక లాభాలు పొందడం జరుగుతుంది. గృహ నిర్మాణాల యొక్క యోచన చేస్తారు. దానివల్ల మీకు మంచి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా అడుగు ముందుకు పడడానికే ఆస్కారం ఉంది రెండవ వారంలో. కులాచారాల యందు శ్రద్ధ వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంటిలో శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ అధిక ప్రయాణాలు చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడము, డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త అవసరం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పూర్తి కావడానికి మంచి అవకాశం ఉంది. కానీ కొద్దిగా పట్టుదలతో శ్రద్ధతో కనుక మీరు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇక కోర్టు వ్యవహారాలు కూడా ఏవైనా ఉన్నట్టయితే, పోలీసు వ్యవహారాలు ఏవైనా కనుక ఉన్నట్టయితే అవి కొద్ది ప్రయత్నం చేత అవి కూడా మీకు దూరం అయిపోయి మీకు మనశ్శాంతినివ్వడానికి మంచి అవకాశం ఉంది ఈ మే నెలలో. మీకు బంధుమిత్రుల యొక్క సలహాలు పొందడము, బంధుమిత్రుల యొక్క కలయిక చేత కొన్ని కార్యక్రమాలు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ అధికమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అధికమైన ఉష్ణం చేత కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరము. కొద్దిగా అనారోగ్యం ఏర్పడినప్పటికీ కూడా తొందరలోనే సమసిపోయి మీకు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి ధనలాభము ఉంటుంది. రెండవది, మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అభివృద్ధి మంచిగా ఉంటుంది. ఆర్థికంగా మంచిగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల, మీరు చేసేటువంటి పనుల వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మంచి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త వారి వల్ల కొన్ని పనులు సునాయాసంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. స్థిరాస్తులు చరాస్తులు కొనడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ తులారాశి వారికి ఈ నెలలో లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మోసపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి. ఆ స్తోత్రం పారాయణం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా జీవితం గడుపుతారు. అతిగా వెళ్ళకుండా పరిస్థితి మంచిగా ఉందని చెప్పి ఎక్కువగా ఆడంబరాలకు పోకుండా తగినటువంటి జీవితాన్ని కనుక మీరు గడుపుకున్నట్టయితే ఈ నెలలో మంచి శుభాన్ని పొంది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు మాత్రము తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణం చేయండి. మీ తులారాశి వారికి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.